తెలుస్తుంది. কি সেজেছ? আমরা দুন্দুত. কি পালা? మహిషాసుర బోధ. పాలా నోయ్. యమభటులు ఒక తప్పుడు అడ్రస్ పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లకు కావలసిన శవం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనబట్టం లేదు. ఒట్టి చేతులతో వెళితే ఉద్యోగం పోతుంది. హీరో చూస్తే ఇంకా సేపట్లో చచ్చేట్టున్నాడు. తీసుకుని బయలుదేరితే దారిలో పోవచ్చు. అప్పుడు ఆత్మని బయటికి లాగవచ్చు. ఒకవేళ చావలేదనుకో, యమలోకం వెళ్ళాక నరికి పారేస్తే సరి. వాళ్ళు ఇదంతా హీరోకి చెప్పేశారు కూడా. నేను రాను పొమ్మన్నాడు అతను. హీరోయిన్ ఎలాగో పోయింది కదా, అక్కడికి వస్తుంది, అక్కడ కలవచ్చు అని చెప్పారు వాళ్ళు. అయితే మోసుకుపోండి అన్నాడు ఇతను. என்ன வரமாட்டேன்னா கூடவே ஒட்டிக்கிட்டு வர்றீங்களே. என்ன பாக்குற? వెళ్లే ప్రయాణంలో తమిళంలో కొంత కలిపారు. రాక్షసులకి సిగరెట్ పొగ పడదని హీరోకి తెలుస్తుంది. యమలోకం వెళ్ళాక వాళ్ళు తనని చంపబోతూ ఉంటే తప్పించుకోవడానికి అది ఉపకరిస్తుంది. బెంగాలీ ఒరిజినల్లో కితకితలు పెట్టి తప్పించుకుంటాడు. యమధర్మరాజు కేసులు విచారిస్తూ ఉంటే హీరో అక్కడికి పారిపోయి వస్తాడు. యమధర్మరాజు కొలువులో శిక్షలు వేసే విధానాన్ని హీరో విమర్శిస్తాడు. సరైన విచారణ జరగటం లేదని ఎత్తి చూపుతాడు. చింతనకి ఎడం కొడామలు చెయ్య வேண்டும். ఆడవే అందాల సురభామిని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేననే. యమగోల్లో హీరో నరకానికి రావడానికి ముందు స్వర్గానికి వెళతాడు. అతని ఖాతాలో కాస్త పుణ్యం ఖర్చయ్యే వరకు స్వర్గం తీసుకెళ్తారు. అక్కడ ప్రాంతీయ భేదాలతో కొట్టుకుంటున్న వారికి బుద్ధి చెబుతూ ఒక పాట పాడతాడు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. గత చరిత్ర తవ్వి ఇంద్రుని చాకిరీ పెడతాడు. ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? ఇంద్రుడు కోపంతో మండిపడి శిక్షించే లోపున అతని గడువు అయిపోయి యమలోకానికి తీసుకురాబడతాడు. ఒరిజినల్లో యమలోకం తర్వాత ఇంద్రలోకానికి వస్తారు. యమలోక సార్వభౌముండా యముండా. ఇది అసలు కథ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఇది అసలు కథ కార్యక్రమానికి పునఃస్వాగతం. యముడు కొలువులో పాపపుణ్యాల లెక్కల మీద చాలా జోకులు పిలిచారు. ఒరిజినల్ బెంగాలీలో, తర్వాత తమిళంలో. హీరో అత్త కూడా పోతుంది. ఆవిడ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాంపండు తిందామనుకుంది కాబట్టి పాపం ఖాతాలో రాసేశారు చిత్రగుప్తుడు. అయితే ఇక్కడికి వచ్చే దారిలో నేను చాలా మంచి పనులు చేస్తానని అనుకున్నాను కదా, అవి నా పుణ్యం ఖాతాలో రాయలేదే అని నిలదీశాడు హీరో. ধর্মরাজ, এই ব্যক্তি মর্তে অনেক সৎকার্য করেছে, যেমন রোগীর সেবা, সবদাহ ইত্যাদি। এই সৎকার্যের জন্য কিরূপ পুণ্য ফল লাভ হবে তা ধর্মরাজের বিচার। మా అత్తని తీసుకురావడానికి ఆడభటులు లేరే అని కూడా అడిగాడు. నన్ను ప్రాణాలతో తీసుకుని వచ్చేట్లా తప్పు చేసిన చిత్రగుప్తుడికి శిక్ష పడాలి అని అన్నాడు. ఇంకా ఈ వాదనలన్నీ పడలేక నువ్వు ఇక్కడి నుంచి విడిపో అన్నాడు యముడు. స్వర్గం పంపిస్తే నా భార్యను కలుస్తానన్నాడు హీరో. దానికి అనుమతి లేదు. కావాలంటే ఈ లోకంలోనే నీ ఆంబోతినెక్కి తిరుగు. నువ్వు చచ్చిన 3వ రోజునే అది కూడా చచ్చి ఇక్కడ చేరింది. అది నీ మాట తప్ప వీరెవ్వరి మాట వెనకదని వరం ఇస్తున్నాను అన్నాడు యముడు. అప్పుడు హీరో ఆంబోతి వద్దకు వెళ్ళి యముణ్ణి చిత్రగుప్తుడిని కొమ్ములతో పొడిచేయి అన్నాడు. అంతే. దాంతో యముడు చిత్రగుప్తుడు ప్రాణాలు దక్కించుకోవడానికి యమలోకం వదిలి పారిపోయారు. ఇవన్ దానం கொடுத்த மாட்டை கொண்டு வாருங்கள் பார்க்கலாம். நேரா உங்களை சொர்க்கத்துக்கு அனுப்பிச்சு வைக்கிறேன். వరం கொடுக்கிறாரா? వరం. ఇనిమే எல்லாருக்கும் நான் கொடுக்கிறேன் వరం. యమగోళ 1977లో వచ్చింది. ఎమర్జెన్సీ అయిపోయి ఆనాటి దుష్కృత్యాలు బయటపడుతున్న రోజులవి. అందుకే ఎమర్జెన్సీని యమ అర్జెన్సీ అని పని చేయడంతో పాటు
ఆనాటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ గురించి, యువజన నాయకుల గురించి, ఎంక్వైరీ కమిషన్ల గురించి, చీటికి మట్టికి సమ్మెలు చేసే కార్మిక నాయకుల గురించి చాలా జోకులు పేల్చారు. అవన్నీ చాలా బాగా పేలాయి. అది ఏదో దివ్యౌషధములా ఉన్నది. నాకును ఇమ్ము. నీ బొంత నీకేం రోగం? నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును. ఆహా, అట్టులనా? దగ్గు వచ్చినా దగ్గు. ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని. నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు, చేశాను. అంతే సార్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చెత్తము చెత్తం. இந்த மாலை நீ அணிந்து கொண்டால் எல்லா உலகங்களுக்கும் சென்று வரலாம். உன்னை யாரும் தடுக்க மாட்டார்கள். ஆனால் ஒன்று, 7 நாட்களுக்குள் நீ பார்க்க வேண்டும். తమిళంలో నారదుడు విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే ఆయన ఒక హారం ఇచ్చి పంపాడు. నారదుడు దాన్ని హీరోకి ఇచ్చి, నువ్వు కావలసిన లోకాలు తిరిగి నీ భార్య ఎక్కడుందో వెతుక్కో అన్నాడు. ఒక్కసారి చూసిన తర్వాత వెనక్కి భూలోకానికి వెళ్ళిపోవాలి అన్నాడు. సరేనన్నాడు హీరో. ఒరిజినల్ బెంగాలీలో విష్ణువే స్వయంగా వచ్చి ఇస్తాడు. 7 நாட்கள் முடிந்த பின்பு நீ எந்த லோகத்தில் இருக்கிறாயோ அங்கிருந்து தலைகீழாக பூமியில் விழுந்து விடுவாய். హీరో మొదట కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు అనుచరులైన భూతాల డాన్స్ చూశాడు. ఆ తర్వాత భృంగి నంది అనుచరులు సిగపట్లు పట్టుకోవడం చూశాడు. ఆ తర్వాత భృంగి నందిలతోనే ముచ్చట్లాడాడు. తమిళంలో కైలాసానికి వెళ్లి జస్ట్ హలో అనడం చూపారు. దారిలో స్పుత్నిక్ను కూడా చూశాడు. ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ హీరోయిన్ ని కలిశాడు. మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది. ఇక యమగోళ హీరో ఇలా లోకాలు పట్టుకుని తిరగలేదు. యమలోకంలోనే యమ హడావుడి చేసేశాడు. అక్కడ అధిక పరిభారంతో బాధపడుతున్న వర్కర్ల సమస్యలు తెలుసుకుని యూనియన్ లేవదీశాడు. యముడి మీదకు ఉసిగొలిపాడు. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. యముడి వద్ద చాకచక్యంగా మాట్లాడి అతని ఆదరాన్ని సంపాదించాడు. అష్టదిక్పాలకుల్లో అందరికంటే హీనమైన ఉద్యోగం యముడిదేనని నమ్మించాడు. నరకానికి లాకౌట్ విధించి భూలోకానికి వచ్చి మారిన పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించి తన ధర్మసూత్రాలను రివైజ్ చేయవలసిన అవసరం ఉందని ఒప్పించాడు. వీడు చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రము పరమ సత్యము ప్రభు. నన్ను పెరోల్ మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్. మీరు వచ్చేసరికి వస్తాను, లేకపోతే నా పిల్లకబట్టి గిర్చుకురండి. ఇదిగో నా విజిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము. మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. టాటా. చేయో కామ్రేడ్స్, వస్తాను. ఇది అసలు కథ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇది అసలు కథ కార్యక్రమానికి పునఃస్వాగతం.